హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే హరా మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ 2 hours 1 minute రన్ టైమ్తో ఆల్రెడీ జూన్లో తమిళ్లో థియేటర్స్లో రిలీజ్ అయిందండి. ఇప్పుడు ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఇంక ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలైతే నాకైతే నచ్చలేదండి. ఒక పూర్ నేరేషన్ అండ్ డైరెక్షన్తో ఈ మూవీని అయితే మన పేషెన్స్ని టెస్ట్ చేసిందని చెప్పాలండి. కూతుర్ని వెతుక్కుంటూ తీవ్రవాద వెళ్ళిన తండ్రి కూతుర్ని కనుక్కున్నాడా లేదా అనే బేసిక్ స్టోరీ లైన్తో స్టార్ట్ అయ్యి ఈ మూవీ అన్నెసరీ సీన్స్తో అన్నెసరీ బీజిఎంతో మూవీ అంతా ఇలానే వెళ్తూ ఉంటుంది. సో ఈ మూవీ ఎక్కడ స్టార్ట్ చేశారో ఎక్కడ ఏం చేశారో వాళ్ళకన్నా తెలిస్తే బాగుండేదండి. ఇంక ఈ మూవీలో యాక్ట్ చేసిన హీరో మోహన్ గారికి అయితే 68 years అండి. ఎప్పుడో పాత సినిమాల్లో ఒక స్టార్ హీరోగా చేశారంట. ఈ మూవీతో చాలా రోజుల తర్వాత కంబ్యాక్ ఇస్తున్నారు. ఈయన పర్ఫార్మెన్స్ తప్పితే చెప్పుకోదాకా ఒక్క ఎలిమెంట్ కూడా లేదండి ఈ మూవీలో. ఇంకా అడల్ట్ కంటెంట్ అయితే లేదు, ఫ్యామిలీతో అయితే ఈజీగా చూసేయచ్చు. ఇంక ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే నేను ముందుగా చెప్పినట్టే హీరో యాక్టింగ్ అయితే మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. ఆయన యాక్టింగ్ చాలా బాగుంది. అండ్ ఇంకా కొన్ని విషయాలు సమాజంలో జరిగే అక్రమాల గురించి బాగా చూపించారు. అది ఒక్కటే పాజిటివ్స్ అని చెప్పాలి. ఇంక ఈ మూవీలో నెగిటివ్స్ విషయానికి వస్తే ఎక్కడ చూసినా మెలోడ్రామా అండి. ఈ మాత్రం దానికి అంత చేయాలా అన్నట్టుగా ప్రతి సీన్ కూడా డిజైన్ చేసుకున్నారు. దీనికి తోడు అక్కర్లేని బిల్డప్లు, అక్కర్లేని నెరేషన్తో ఫ్లాష్ బ్యాక్లు కూడా అసలు ఎందుకు వస్తాయో అర్థం కాదండి. ఒక పక్క ఆయన టెర్రరిస్ట్ అంటాడు, కానీ పోలీసులు చూసినా కానీ ఎటువంటి ఇంపాక్ట్ లేకుండా అతను పట్టుకోకుండా తిరుగుతూ ఉంటారు. ఇక క్రిమినల్స్ని పట్టుకోవడానికి సీసీటీవీ వాడితే ఈజీగా కనిపెడతారని మినిమం నాలెడ్జ్ కూడా లేకుండా ఉండే పోలీసులు. ఇంకా ప్రతి సీన్లో కూడా ఏదో రకంగా మెసేజ్ ఇవ్వాలని ట్రై చేశారు డైరెక్టర్, అది కూడా వర్కౌట్ అవ్వలేదు. ఇంకా తెలుగు డబ్బింగ్ అయితే మెయిన్ లీడ్కి తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా చాలా ఘోరంగా ఉందని చెప్పాలి. ఇంకా తెలుగు సాంగ్స్ అయితే వాటి గురించి అంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది, చాలా ఘోరంగా ఉన్నాయి. పోనీ ఈ మూవీలో ఎమోషన్ అన్న ఏమైనా వర్కౌట్ అయిందా తండ్రి కూతురు మధ్య అంటే అది కూడా లేదండి, జీరో ఎమోషన్స్ అని చెప్పాలి. ఒక ముక్కలో చెప్పాలంటే మహారాజా మూవీలా ఉండాల్సిన మూవీని ఏదో మాస్ కల్ట్ మూవీలా చూపించారు. సో డాటర్ అండ్ ఫాదర్ మధ్య ఎమోషన్ చూపించడానికి ఫస్ట్లో ఒక ఫ్లాష్ బ్యాక్ కానీ ఒక సాంగ్ కానీ ఇవన్నీ బాగానే ఉంటాయి, కానీ మిగతా సీన్స్ అన్నీ కూడా ఏదో ఎమోషన్ మనల్ని గిల్లి ఏడిపించాలన్నట్టుగా పెడుతూ ఉంటారు. అండ్ ఇంకా స్టోరీలో కూడా రివీల్ చేసే పెద్ద పెద్ద విషయాలను కూడా చాలా సింపుల్ వేలో ఇంతేనా అన్నట్టుగా చూపిస్తూ ఉంటారు. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే, మంచి స్క్రిప్ట్ ఉంది, మంచి స్టార్ట్ కూడా లభించింది, కానీ తర్వాత అయితే అర్థం పర్థం లేకుండా ఎటు పడితే అటు వెళ్ళిపోయింది స్టోరీ అని చెప్పాలి. సో మీరు ఎంతో ఖాళీగా ఉన్నా కానీ ఈ మూవీ అయితే ట్రై చేయొద్దండి. ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో షేర్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.